అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. హిందూ సంస్కృతిని, విద్యని ప్రోత్సహించే దిశగా న్యూజిలాండ్ అడుగులు వేస్తా ఉంది. ఆ క్రమంలోనే హిందూ ధార్మిక గ్రంథాల గురించి బోధించడానికి తరగతులు ప్రారంభించింది. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి రొటోరాలోని హిందూ హెరిటేజ్ సెంటర్లో ఆ తరగతులు జరుగుతున్నాయి. పిల్లలకి, పెద్దలకి హిందూ ధార్మిక గ్రంథాల గురించినటువంటి సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు సంస్కృత శ్లోకాలు, మంత్రాలు కూడా నేర్పిస్తారు అక్కడ. ఈ తరగతులకు ఎవరైనా హాజరు కావచ్చు. హిందూ సంస్కృతి గురించి నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి ఉంటే చాలు. ఈ కార్యక్రమాన్ని జూలై 21వ తేదీన జరిగినటువంటి గురు పూర్ణిమ వేడుకల సందర్భంలో ప్రారంభించారు. ఈ తరగతులు తీసుకునే వారి పేరు ఈశ్వరి వైద్య. ఆమె వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్. తన తల్లిదండ్రుల దగ్గర బాల్యం నుంచి నేర్చుకున్నటువంటి విషయాలను ఇప్పుడు ఈ తరగతి గదిలో ఆమె బోధిస్తారు. ఈశ్వరి ప్రస్తుతం జాన్ పాల్ కాలేజీలో మ్యాథమెటిక్స్, సైన్స్ బోధిస్తున్నారు. హిందూ సంస్కృతి గురించి బోధించాల్సినటువంటి ప్రాధాన్యతని ఆమె ఇలా వివరించారు. మా అమ్మ 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకి సంస్కృతం నేర్పించేవాళ్ళు. నేను పెరుగుతున్న దశలో సంస్కృత శ్లోకాలు నేర్చుకునేదాన్ని, మంత్రాలు వల్లెవేసేదాన్ని. నాకున్న జ్ఞానాన్ని తరువాత తరాలకు అందించేటువంటి అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టం. హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడు డాక్టర్ గుణమగేసన్ ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కనబరిచారు. ఈ తరహా తరగతులు మొదలు పెట్టాలని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని చెప్పారు. ఈ తరగతుల్ని త్వరలోనే న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఇతర నగరాలకు కూడా వ్యాపింపచేసేటువంటి సమర్థత తమకుందని, హిందూ విద్య గురించి అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. హిందూ ధర్మ గ్రంథాల గురించి ప్రాథమిక తరగతులను హిందూ జనాభా గణనీయంగా ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా వ్యాపింపజేయాలనేటువంటి విస్తృతమైనటువంటి లక్ష్యంలో భాగంగా న్యూజిలాండ్లో మొదలుపెట్టారు. ఉదాహరణకి అమెరికాలో ఎన్నో హిందూ దేవాలయాలు, సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. అక్కడి హిందువులు తమ తర్వాతి తరాలకు తమ సాంస్కృతిక సంపద గురించి తెలియజేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలని అక్కడి సంస్థలు ఇప్పటికే చేపట్టాయి. యునైటెడ్ కింగ్డమ్లో కూడా హిందూ విద్యా కార్యక్రమాలు పెరిగాయి. ప్రత్యేకించి హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి లండన్ లాంటి నగరాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యంగా విదేశాల్లో హిందూ సంస్కృతిని, హిందూ నైతిక విలువలని పరిరక్షించడానికి, భవిష్యత్ తరాలను ప్రోత్సహించడానికి, ముఖ్యంగా భారతీయ డయోస్పరాని ప్రోత్సహించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రశంసనీయం. ఇలాంటి ప్రయత్నాలకు విశేష ఆదరణ లభిస్తూ ఉంది. దాన్ని గనక గమనిస్తే హిందూ ధర్మశాస్త్రాల తరగతులకు ప్రజాదరణ మరింత ఎక్కువ పెరుగుతుందనేటువంటి విశ్వాసం కలుగుతూ ఉంది. సనాతన ధర్మపు వారసత్వాన్ని తర్వాత తరాలకు చేర్చేటువంటి గొప్ప కృషిలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.